హాయ్ హలో అండి, నేను మీ రమేష్ బాబు లక్ష్మీ టెక్నాలజీ నుండి. సో ఇది ఒక వైఫై ఎక్స్టెండర్ గురించి మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా. యాక్చువల్గా నేను మా ఇంట్లో టీవీ వాడుతున్నాను, ఫుల్ హెచ్డి టీవీ. నార్మల్ 150 MBPS నార్మల్ రూటర్ ద్వారా నేను వాడినట్లయితే నాకు ఫుల్ హెచ్డి కంటెంట్ కానివ్వండి, 4K కంటెంట్ కానివ్వండి 720pలో ప్లే అవుతుంది, కరెక్ట్గా ప్లే అవ్వట్లేదు. ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి జనరల్గా నేను ఏం చేశానంటే రూటర్ చేంజ్ చేశాను. యాక్చువల్గా నేను ఈ రూటర్ వాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. యాక్చువల్గా నా షాప్లో ఉన్న ఇంటర్నెట్ని నేను నా ఇంటి దగ్గర వాడుతున్నాను, ఇక్కడ నుండి అది ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఈ ఎక్స్టెండ్లో నేను నార్మల్ రూటర్ అక్కడ పెట్టి ఇక్కడ 300 MBPS రూటర్ పెట్టాను షాప్లో. సో అలా పెట్టడం వల్ల నాకు అక్కడ ఏదైతే వీడియో ప్లే అవుతుందో ఆ కంటెంట్ ఫుల్ హెచ్డీలో కానివ్వండి, 2Kలో కానివ్వండి, 4Kలో ప్లే అవ్వట్లేదు. ఎప్పుడైతే నేను ఆ ప్రోడక్ట్ తీసేసి ఇలాంటి మెష్ రూటర్ నేను అప్గ్రేడ్ చేయగానే ఈ రూటర్ ద్వారా అంటే చాలా మందికి కనెక్షన్స్ నా దగ్గరికి వస్తారు కస్టమర్స్. జియో తీసుకున్నాము, ఎయిర్టెల్ తీసుకున్నాము కనెక్షన్ అంటే వాళ్ళకి 3 floor స్టెప్స్, 3-4 బిల్డింగ్ ఉంటుంది. పైన ఎక్కడో పెంట్ హౌస్లో వాళ్ళు సినిమా థియేటర్ కానీ అట్లాంటిది అడ్జస్ట్ చేసుకుంటారు, లేదంటే టీవీ పెట్టుకుంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే కిందనేమో మంచి క్లారిటీతో వస్తుంది టీవీ, పైకి వెళ్ళంగానే వాళ్ళు నార్మల్ రూటర్ ఏదైతే పాత 150 MBPS రూటర్ కానివ్వండి, నాట్ ఓన్లీ బ్రాండ్ నేమ్ చెప్పట్లేదు, ఏ బ్రాండ్లో అయినా సరే 150 MBPS 300 MBPS రూటర్లు వాడితే అంత క్లారిటీ రావట్లేదు. సో అట్లా క్లారిటీ రావట్లేదు. ఎప్పుడైతే మనం ఈ మెష్ రూటర్ వాడడం వల్ల ఇది రిపీటర్ కమ్ రూటర్ 2-in-1. దీనికి ఇన్పుట్ కనెక్షన్ ల్యాన్ పోర్ట్ వస్తుంది, ప్లస్ వైఫైని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటుంది. వైఫై ఒక దగ్గర నుండి ఉన్న వైఫైని ఇంకో దగ్గరికి వైఫైని కూడా ఎక్స్టెండర్ లాగా యూజ్ అవుద్ది. అండర్ 2000 రేంజ్ లో ఉంటుంది. ఇది పెట్టినప్పుడు నాకు ఇంట్లో టీవీ క్లారిటీ అమాంతం ఫుల్ హెచ్డికి ఫుల్ హెచ్డి వస్తుంది, 2Kకి 2K వస్తుంది, 4Kకి 4K వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైతే మీరు అడిషనల్ రూటర్ వాడుతున్నారో నార్మల్ రూటర్ పర్చేజ్ చేయకండి. ఇలాంటి మంచి రూటర్ పర్చేజ్ చేస్తేనే మీకు ఆ క్వాలిటీ ఆఫ్ వీడియో అవుట్పుట్ కానీ వెళ్ళుద్ది, లేకపోతే వెళ్ళదు. మీరు తీసుకునే 30 MBPS, 50 MBPS, 100 MBPS రీచ్ కావాలంటే ఇలాంటి రూటరే తీసుకోండి. ఏది తీసుకున్నా మెష్ రూటర్ తీసుకోండి. 300 అబో డ్యూయల్ వైఫై కంపల్సరీ ఉండాలండి. 2.4 గిగ్ ఉండాలి, 5 ఉండాలి. అప్పుడే మీకు 2K 4K కంటెంట్ ప్లే అవుద్ది. థ్యాంక్ యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్స్ రూపకంలో కూడా కామెంట్స్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.